బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తిన్నామని చెప్పెళ్తే మిల్క్ షేక్ తాగాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పటి నుంచో నాకైతే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తినాలి అని క్రేవింగ్స్ అయితే వచ్చినాయి. బట్ ఏం చేస్తాం, ఎప్పుడు వెళ్ళినా సరే కేక్ హౌస్ ఓపెన్ చేయట్లేదు. ఐ థింక్ ఇంకా వాళ్ళు క్లోజ్ చేశారేమో. ఇంకా మా ఊర్లో అయితే ఎక్కడా దొరకదు. సో ఇంకా ఈసారి అయితే మళ్ళీ మేము బేకరీకి వెళ్ళిపోయాము. దానికి చెప్పాలంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ తప్పదు కదా, ఏదైనా సరే రియాలిటీని అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా మనకి దొరికే ఫుడ్ లో అయితే మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా దానికోసం మనం అడ్జస్ట్ కూడా అవ్వాలి. మేమైతే చికెన్ పఫ్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసరికి చాకోపై మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసాము. ఇలా హాఫ్ కూడా చాకోపై ఇస్తారని నాకు అసలు నిజంగా తెలీదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అందరికీ మిల్క్ షేక్ అంటే ఇష్టం, నాకేమో దానిపైన ఉండే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. బేసికల్లీ మనం వచ్చేసరికి ఐస్ క్రీమ్ లవర్స్ అనమాట. ఇన్ఫాక్ట్ మనకి బిర్యానీ, చాక్లెట్స్ కన్నా కూడా ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం. అలా ఇంటికి వచ్చానో లేదో నాకైతే ఒక ఇంపార్టెంట్ పని అయితే గుర్తొచ్చింది అనమాట. సో మా గ్యాంగ్ లో అయితే ఒక ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో మేమైతే చిన్న కేక్ అయితే తన కోసం కట్ చేపిద్దామని అయితే అనుకున్నాము. ఏ స్మాల్ సర్ప్రైజ్ టు మై ఫ్రెండ్. మేము ఇచ్చే సర్ప్రైజ్ అంత పెద్దదేం కాదు, కానీ అట్లీస్ట్ తన హ్యాపీగా ఫీల్ అయితే అదే చాలా అనుకున్నాము. తనైతే నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్.